पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 181, 182 శ్లోకాలని కూడాను చెప్పేసుకుందాం. ఇది కూడాను మనకి మనోమయ కోశానికి సంబంధించిందే. ముందుగా మనం శ్లోకాన్ని వినేద్దాం. అధ్యాసయోగాత్ పురుషస్య సంస్కృతిః అధ్యాసబంధస్త్వ మునైవ కల్పితః రజస్తమో దోషవతో వివేకినో జన్మాది దుఃఖస్య నిదానమేతత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. రజస్తమో దోషవత్తః, రజోగుణము తమోగుణము అనేది దోషాలు కలిగినట్టి, అంటే ఆవరణ విక్షేప హేతువులకు దోషద్వయంతో కూడినట్టి. అవివేకినః, ఆత్మానాత్మభేద జ్ఞానం శూన్యుడైన పురుషస్య పురుషునకు అధ్యాసయోగాత్ అనాత్మలయందు ఆత్మబుద్ధి వలన సంస్కృతి అవిచ్ఛిన్నమగు జన్మ మరణ పరంపర కలుగుతోంది అంటున్నారు. సంస్కృతికి కారణమైన అధ్యాసకు మూలం మనస్సు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అధ్యాస బంధహతు అంటే అధ్యాస స్వరూపమగు బంధము కూడా అమునైవ ఈ మనస్సు చేతనే కల్పితమైనది మనః ప్రసూతే. ఇలాంటి వాక్యాల్లో శరీరేంద్రియాలు మనస్సు చేత పుట్టించబడ్డవి అని చెప్తోందనమాట. అది మనం ఏ విధంగా అయితే 179వ శ్లోకంలో చెప్పుకున్నామో దాన్ని. ఇప్పుడు వాటిపైన అధ్యాస కూడా ఈ మనస్సు చేతనే కల్పించబడుతోంది అని అపి శబ్దార్థమగు తూ శబ్దం చేత ఇక్కడ చెప్పబడింది అంటున్నారు పుల్లల శ్రీరామచంద్రమూర్తి వారు. ఏతత్ ఈ మనస్సే జన్మాది దుఃఖ సుఖస్య జన్మ మరణ జరా రోగాదుల వలన కలిగిన సకల విధ దుఃఖాలకు నిదానం ఆది కారణం ఇది అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దీని తాత్పర్యం ఏమిటొస్తుంది మనకి అంటే, అధ్యాస దోషం వల్ల అంటే ఒకదానిని మరొకటిగా తలచడం అనే మిథ్యాజ్ఞానం వల్లే ఈ పురుషుడికి జన్మ మరణ రూపమైన సంసారం కలుగుతోంది. ఈ అధ్యాసం అనేది మనస్సు చేతనే కల్పింపబడుతోంది. రజస్తమస్సుల దోషంతో కూడిన అవివేకమైన వాడికి ఈ అధ్యాసయే కారణం, జన్మ మరణ దుఃఖాలకు ఇది మూల కారణం అవుతుంది అంటూ చాలా సూటిగా అర్థం ఇందులో మనకి చెప్పబడిందనమాట. ఇక్కడ మనం అధ్యాస అంటే ఆత్మను శరీరంగా భావించడం, శరీర గుణాలను ఆత్మకి అంటించడం. ఈ తప్పుటి ఐక్యం వల్లే సంసారము, బంధము, జననము, మరణము ఇవన్నీ మనకు వస్తున్నాయి. నా అసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః అన్నారు గీతలో. అసత్యాన్ని సత్యంగా భావించడం ఇక్కడ అధ్యాస అవుతుంది మనకి. క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అంటారు కదా. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి కృష్ణ పరమాత్మ అంటారు కదా. శరీరం వేరు, తెలుసుకునేవాడు వేరు.
ఈ తేడా తెలియకపోవడమే అధ్యాస మనకి. అసంగః హి అయం పురుషః అంటుంది ఉపనిషత్తు. ఆత్మ అసంగము, అది దేంతోనూ కలవదయ్యా అని ఎంత చెప్పినా కూడాను మనం దాన్ని నువ్వే మనస్సు, నువ్వే శరీరం అంటూ ఆ మనస్సు మనని ప్రేరేపిస్తుందన్నమాట. మనం తాడుని చూసి పాము అనుకోవడం ఏదైతే ఉందో అది తప్పుడు జ్ఞానం వల్లే మనకొచ్చింది. ఆ విధంగానే ఈ శరీరం మనది అని అనుకోవడం కూడాను అధ్యాసమే. ఆత్మ నిజమైనది, శరీరం ఒక ఉపాధి. కానీ మనం నేనే శరీరం అని భావించేస్తున్నాం. అధ్యాస దేనికి దారితీస్తుంది? బంధానికి. మరి జ్ఞానం మనకి ఆ వివేకం వచ్చిన తర్వాత, అయ్యో ఇది శరీరము, ఇది నేను కాదు అనే జ్ఞానం వచ్చిన తర్వాత అది విముక్తికి దారితీస్తుంది అంటున్నారు శంకరుల వారు. రజస్సు తమస్సు కలిస్తే మనసు కలుషితం అయిపోతుంది. ఈ కలుషిత మనస్సు అవివేకానికి నాంది, అవివేకం అధ్యాసానికి నాంది, అధ్యాసం సంసారాన్ని కలగజేస్తుంది. ఇది పూర్తిగా ఒక గొలుసు లాంటిదని చెప్పుకోవచ్చు. నేను బాధలో ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. నిజానికి ఈ బాధ మనసులో, ఈ సంతోషము మనసులోనే. కానీ నేను అని అంటాం మనం. అదే అధ్యాస అన్నమాట. శరీరాన్ని నేను అనుకున్నంతకాలం మనకి ఈ దుఃఖం తప్పదు. ఆత్మను నేను అనుకున్న క్షణం విముక్తి. అది ఎలా అనుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అన్నదానికి శంకరుల వారు ఎప్పుడు చెప్తుంటారు. శాస్త్ర అధ్యయనము, గురు శుశ్రూష, ఆ తర్వాత నిధిధ్యాస మననాలు చేస్తే గాని మనకి ఆ జ్ఞానం కలగదు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రవచనాన్ని కూడాను మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. బాహ్యాభ్యంతరాలలో నిత్యము మార్పు చెందుతూ కనిపించి ఈ ప్రపంచము, ఫలితంగా అనుభవానికి వచ్చే సుఖదుఖాలు కలిసి సంసారం అనబడుతున్నాయి. ఎక్కడ మార్పు ఉంటుందో అక్కడ తప్పకుండా అంతర్గత దుఃఖం ఉంటుంది. మార్పు ఉన్న చోట అలజడి ఉంటుంది. దుఃఖానికి వ్యక్తరూపమే అలజడి, అశాంతి. సత్యం తెలియని అజ్ఞానం నుండి పుట్టిన భ్రమే దీనికంతటికీ మూల కారణం. సత్యం తెలియకపోవడం అనే అగ్రహణం నుండి పుట్టిన అన్యథాగ్రహణాన్ని వేదాంత పరిభాషలో అధ్యాస అంటారు అంటున్నారు ఈయన. ఒక వస్తువు గురించి మనకు స్పష్టమైన అవగాహన లేనప్పుడు పొరపాటుగా మనం ఆ వస్తువుని మరొక వస్తువుగా భావిస్తాం. మనస్సు చేసే ఆ మాయే అధ్యాస. ఇదే మనసు యొక్క విక్షేప శక్తి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక తాడుని చూసి తాడని తెలియనప్పుడు పామని గాని, నీటిపాయ అని గాని, నేలలోని పగులని గాని మనం పొరపాటు పడవచ్చు. ఈ విధమైన అధ్యాస ప్రారంభమైతే అది సత్యాన్ని పూర్తిగా కప్పేస్తుంది. పాముగా భావిస్తే తాటిని పొడవునా పామే కనిపిస్తుంది. సత్యాన్ని సత్యంగా గుర్తించకపోతే బాధ ఉండదు. ఊహాకల్పనలు చేయడం మొదలు పెడితేనే దుఃఖం మొదలవుతుంది అంటున్నారు ఈయన. దుఃఖం అగ్రహణంలో లేదని, అన్యదాగ్రహణంతోనే దుఃఖం మొదలవుతుందని స్పష్టపడుతోంది అంటున్నారు ఈయన. గాఢ నిద్రలో అంటే సుషుప్తిలో మనం దేనిని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం. అక్కడ దుఃఖం లేదు. అజ్ఞానం ఒక విధమైన ఆనందమే అనే నానుడి నిజానికి ఎంతో నిజంగా కనిపిస్తుంది మనకి. బ్రహ్మసూత్రాలకు ముందు రాసిన పీఠికలో శంకరుల వారు ఈ అధ్యాస గురించి ఎంతో వివరంగా వివరించారు. అధ్యాస అనేది ఏకపక్షంగా లేదని ఆయన అన్నారు. సత్యాన్ని భ్రమగా చూడడమే కాకుండా ఆ భ్రమ సత్యంగా కూడా భావింపబడుతోందిట. అయితే ఆ భ్రమకి ఆధారం లేకపోలేదు. సత్యమే ఆ భ్రమకి ఆధారం. అదే అధిష్టానం అన్నారు. తాటిని తాడుగా గుర్తించకపోయినా మనం ఎన్నడూ దాన్ని ఒక ఏనుగు గని గాని, ఆవని గాని పొరబడం. ఒక స్తంభాన్ని చూసి దొంగ అని గాని, భూతం అని గాని భ్రమపడవచ్చు. కానీ పాము అని ఎప్పుడూ అనుకోం. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనకి స్పష్టంగా బోధపడుతుంది. అధ్యాసి అయినప్పటికీ అది నిర్దిష్టమైన నియమాలను అనుసరించి లోబడే జరుగుతూ ఉంటుంది. అంటే మనసు కల్పించే భ్రమ అయినప్పటికీ విశ్వంలోని కదలికలు, ప్రవర్తన ఏవైతే ఉన్నాయో అంటే చర్య, ప్రతిచర్య ఇవన్నీ కూడాను అతిక్రమింపరాని వైజ్ఞానిక నియమాలకు అనుగుణంగానే జరుగుతున్నాయి అంటారు. ఒక తాడు స్థానంలో పాము ఊహించినప్పుడు భ్రమతో కల్పింపబడ్డ పాము తాడిని కప్పేస్తుంది. పాము లక్షణాలన్నీ కూడా పూర్తిగా ఆ తాటి మీద ఆలోచింపబడతాయి. గరుగ్గా ఉన్న తాడు గాని, దాని రంగు, ఆకారం గాని కనిపించవు మనకి. దానికి బదులుగా సన్నటి పాము, దాని రంగు, రూపు ఆ తాటిలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి.
పాముకు చెందిన ఆ ధర్మాలను మనం గుర్తించగానే అక్కడ పాము ఉందని గుర్తించేస్తాం. పాము ఉంది, నిజానికి అక్కడ పాము లేదు, తాడుంది. కానీ తాడు లేదని పాము ఉందని మనం అనుకుంటాం. ఎందుకంటే మన మనసులో ఒక పిక్చర్ని ఏర్పరిచేసుకున్నాం. అది తాడు కాదు, అక్కడ పాము ఉంది. ఆ పాము అనగానే మనకి మనసులో ఒక పిక్చర్, పాము అంటే ఎలా ఉంటుందో ఊహించుకున్న గుర్తుంటుంది కదా. ఆ పాముని మనం మెదడులో తెచ్చేసుకుని అదే అక్కడుందని భ్రమించేస్తాం అనమాట. అక్కడ భ్రాంత సర్పం తన లక్షణాన్ని తాటిలో కనబరచడం ఒక్కటే కాక, నిజమైన తాడు తన ఉనికిని పాముకి ఆధారంగా అరువిస్తోంది. అక్కడ తాడే లేకపోతే పాము అనే భ్రమకి, అధ్యాసకి ఆస్కారమే ఉండదు. అందుచేత తాడు తన ఉనికిని భ్రాంత సర్పానికి అరువునిస్తే సర్పం తన లక్షణాలని తాటిలో ఆరోపిస్తోంది అని తెలుస్తోంది. ఆ రెంటినీ కలిపి చూస్తే ఇక్కడ ఒక పాము ఉంది అని మనం అనవచ్చు. పాము ఉంది అనే ఈ రకమైన అనుభవమే బాధలకి కారణం అయిపోతుంది మనకి. అధ్యాస ఉన్నప్పుడు అది పూర్తిగా ఉంటుంది. సగం తాడు, సగం పాము, సగం భూతం, సగం స్తంభం వంటి భ్రమ కలగడం అసంభవం. అయితే అది భూతమో లేదా స్తంభమో అయి ఉండాలి. రెండూ మాత్రం ఒకమారు కనిపించవు. మన సత్యాన్ని ఒక క్షణం కాలం పాటు గుర్తించగలిగిన అజ్ఞానం మనకి పూర్తిగా నశిస్తుంది. ఫలితంగా సంసారం అదృశ్యం అయిపోతుంది. రజస్తమో గుణాల ప్రభావం మనసు మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మనస్సు అధ్యాసలను సృష్టించి వ్యక్తిని మూఢుడిగా మార్చేస్తుందన్నమాట. అప్పటి నుండి ఈ వ్యక్తి అక్కడ లేని వస్తువులన్నింటినీ చూడడం ప్రారంభిస్తాడు. అలాంటి మూఢుడే సాంసారిక క్లేశాలన్నింటినీ అనుభవిస్తాడు. ఎవరూ కూడా వీటి నుంచి తప్పించుకోలేరు. తన అన్యథాగ్రహణం వల్ల, అంటే అధ్యాస వల్ల భ్రమలో పడిన ఏ వ్యక్తి అయినా ఈ కష్టాలన్నీ అనుభవించాల్సిందే అంటున్నారు స్వామివారు. ఇప్పుడు మనం 182 శ్లోకాన్ని కూడాను వినేద్దాం. హతః ప్రాహుర్మనో అవిద్యా పండితాః తత్వదర్శినః ఏనైవ భ్రామ్యతే విశ్వం వాయునే వా ప్రమండలం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తత్వదర్శిన, తత్వాన్ని చూసే స్వభావం కలవాడు. పండితాః, వేదాంత శ్రవణం చేసిన పురుషశ్రేష్ఠులు. అతః, సంసారానికి మూల కారణమొకట వలన మనః, మనస్సును, అవిద్యాం, అవిద్యనుగా, ప్రాహు చెప్తున్నారు అంటున్నారు. మనస్సు అవిద్య కార్యమొకట వలన, అంటే మనస్సహాయం లేని అవిద్య సంసారహేతు కాజాలదు. కాబట్టే మనస్సే అవిద్య అని చెప్పడం యుక్తమే అంటున్నారు ఇక్కడ పుల్లెల శ్రీరామచంద్రమూర్తి వారు. అందుకే దాన్ని సూచించడానికి ప్రా అనే ఉపసర్గను ఉపయోగించారు అంటూ అదే దీనికి కారణం అన్నారు. ఏనైవ, ఏ మనస్సు చేతనే, విశ్వం సమస్తమైన జగత్తు, అందరు అంటే అందరు జీవులు, వాయున వాయువు చేత, భ్రమండలమివ అంటే మేఘ సముదాయం వలె, భ్రామ్యతే భ్రాంతి కలవారగుడు చేత పైకి కిందకి త్రిప్పబడుతుంది అంటూ చెప్పారనమాట ఇక్కడ. అంటే అందుకే, అంటే అతహ అన్నారు కాబట్టి అందుకే ఈ పైన చెప్పిన ఈ దోషం వల్లే అని. తత్వదర్శి అయినట్టు విద్వాంసులు ఈ మనస్సునే అవిద్య అనేశారు. వాయువు వల్ల మేఘమండలంలాగా ఈ సమస్త విశ్వము మనస్సు అనే అవిద్య వల్లే పరిభ్రమిస్తోంది అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి వాయువుతోటి మేఘాలతోటి మనకి పోల్చి చెప్పారనమాట. మనస్సే అజ్ఞానం అంటున్నారు ఇక్కడ. తత్వాన్ని గ్రహించిన జ్ఞానులు అంటారట ఈ మాటని. దానివల్లే ఇది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, గాలి వల్ల మేఘాలు తిరిగినట్టుగా అంటూ చెప్తున్నారు. తత్వదర్శులు మనస్సే అవిద్య అన్నారు. అంటే అదే మనస్సు జీవుణ్ణి సంసారంలో తిప్పుతోంది. ఎలా తిప్పుతోంది అంటే గాలి మేఘాలను తిప్పినట్లుగా తిప్పుతోంది అంటున్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం అంటారు. ఈ ఉపనిషత్తు వాక్యం బంధానికి కారణం మనస్సే అంటూ చెప్పేస్తోంది. దాని నుంచి విడిపడ్డాము అంటే మనం ముక్తిని పొందుతాం అన్నట్టు చెప్తోంది అనమాట.
అలాగే కఠోపనిషత్తు పరాంచికాని వ్యతృణాత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మనమైక్షత్ ఆవృత చక్షుః అమృతత్వమిచ్చన్ అంటారు. ఇంద్రియాలు బయటికి చూస్తాయి, అందువల్ల మనసు బయటికి పరిగెడుతుంది. లోపలికి తిప్పిన వాడే ఆత్మను గ్రహిస్తాడు అంటుంది కఠోపనిషత్తు. మాండుక్యోపనిషత్తు అన్ని స్థితులు అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నీ కూడా ఈ మనసు మీద ఆధారపడి ఉన్నాయంటుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం అంటారు గీతలో. మనస్సు చాలా చంచలం, నియంత్రణ కష్టం అంటూ. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటారు. మనస్సును నియంత్రించాల్సిందే, అభ్యాసం చేయాల్సిందే, వైరాగ్యం తెచ్చుకోవాల్సిందే అంటారు కృష్ణ పరమాత్మ. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మనస్సు వల్లే మోహం, నేనే చేస్తున్నాను అనే భావం. దీన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేయాల్సిందే. ఇక్కడ ఆచార్యుడు ఒక నిర్ణయానికి చెప్పేస్తున్నారు, మనస్సే అవిద్య అంటూ. మేఘాలు ఆకాశంలో తిరుగుతాయి, గాలి వాటిని నడిపిస్తుంది. జీవుడు సంసారంలో తిరుగుతున్నాడు, మనస్సు వాడిని నడిపిస్తోంది. సమస్య ఎక్కడుంది ఇప్పుడు? అదేమీ బయటేం లేదు, ఆ మనస్సులోనే ఉంది. మనస్సు మాటిమాటికి బయటకు పరిగెడుతుంది, విషయాల్లో మునిగిపోతుంది, భ్రమను సృష్టించేస్తుంది. నిరంతర ఆలోచనలు, అస్థిర మనసు, బాహ్య ఆధారాలు, ఇదంతా కూడాను మనసు యొక్క చంచలత్వం. దీన్ని పోగొట్టాలంటే ఒకటే ఒకటి, అభ్యాసం. ఏం అభ్యాసం? ధ్యానము, జపము, వైరాగ్యం, విషయాసక్తిని తగ్గించుకోవడం. ఇవి లేకపోతే ఈ మనస్సుని కంట్రోల్ చేయడం కష్టం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ భ్రమణ అన్న పదం వాడారు, అంటే ప్రయోజనం లేకుండా తిరగడాన్ని భ్రమణ అంటారు. ప్రయోజన శూన్యమైన మార్పులతో కూడిన భ్రమ అయితేనే భ్రమయతే. ఏ ప్రయోజనము, లక్ష్యం లేకుండా నిష్ఫలమైన మార్పుల్లో తిరగడం అన్నది ఆకాశంలో మబ్బులు తిరిగినట్లుగా మానసాకాశంలో మహావిశ్వం భ్రమిస్తోంది. నిత్య పరిణామశీలం కలిగిన ఈ జగత్తుతోటి పోటీ పడ్డం వల్ల మనిషికి దుఃఖాలే కలుగుతున్నాయి అంటూ మనం ఇక్కడ చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇలాంటి చక్కటి శ్లోకాల్ని విని మన అసంతృప్తికి, అశాంతికి కారణమైనటువంటిది ఏంటి అన్నదాన్ని తెలుసుకుంటూ, అది ఎలా అవుతోంది అన్నది కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.